హైదరాబాద్ గచ్చిబౌలిలో తండ్రిని చంపేశాడు తనయుడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు రవీంద్ర నాయక్. బెట్టింగ్స్ లో లక్షల రూపాయలు పోగొట్టుకుని తండ్రి హనుమంత్ నాయక్ తో రవీంద్ర వాగ్వాదానికి దిగాడు. తండ్రిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ గొంతు కోసి హత్య చేశాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల ఎంట్రీతో బయటపడింది ఈ అసలు నిజం. కొడుకు రవీంద్ర నాయక్ ని అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రిని హతమార్చిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి ఊర్లో స్థలం అమ్మిన 6 లక్షల రూపాయలు ఇంటికి తెచ్చాడు హనుమంత్ నాయక్. ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడ్డ కొడుకు రవీందర్ ఇంట్లో ఉంచిన 6 లక్షల రూపాయల నుండి 2.5 లక్షల డబ్బును కాజేసి ఆన్లైన్ లో పోగొట్టాడు. సదరు డబ్బు విషయమై కొద్ది రోజులుగా తండ్రి అడుగుతూ ఉండగా ఫ్రెండ్ కి అవసరం ఉంటే ఇచ్చానని చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చాడు రవీంద్ర నాయక్. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన ఫ్రెండ్ డబ్బు తిరిగిస్తున్నాడని నమ్మించి తండ్రిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు రవీంద్ర నాయక్. ఆ ప్రదేశంలో తండ్రిని కత్తితో గొంతులో పొడిచి హత్య చేశాడు. ఆ వెంటనే సోఫా కాలనీలో నివాసం ఉంటున్న తన బావకు ఫోన్ చేసి తన తండ్రి పొడుచుకుని చనిపోయాడని చెప్పాడు రవీంద్ర నాయక్. అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రవీంద్ర నాయక్ బావ రమేష్ నాయక్. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఈ ఘటనకు పాల్పొన్నటువంటి యువకుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గత 2 days క్రితం జరిగినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే తన కొడుకుకి చదువుల నిమిత్తం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఆన్లైన్ గేమ్స్ లో పెడుతుండడంతో తండ్రి కూడా మందలించాడు. సో తండ్రి మందలించడంతో ఇదే వ్యవహారం పైన తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా వాగ్వాదం జరిగింది. సో ఈ వాగ్వాదం జరుగుతున్నటువంటి క్రమంలోనే కన్న తండ్రిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. సో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి మొత్తం యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు తండ్రిని హత్య చేసినటువంటి కుమారుణ్ణి రిమాండ్కు తరలించారు. రైట్ ప్రణీత.